న్యూస్ ఛానల్. ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. గద్వాల జూరాల ప్రాజెక్ట్ హెల్ప్ లైన్ బ్రిడ్జ్ నిర్మాణం పనులను పరిశీలించిన మంత్రి వాకిటి శ్రీహరి, ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి. ఈ ప్రాంతంలోని ప్రజల ఎన్నో ఏళ్ల కల ప్రజాపాలనలో సాధ్యమవుతుంది. జూరాల ప్రాజెక్ట్ బ్రిడ్జితో పాటు 4 లైన్ రోడ్డు నిర్మాణం. భవిష్యత్తులో గద్వాల ప్రాంతం, ఆత్మకూరు ప్రాంతం మరింత అభివృద్ధి చెందుతుంది. సూర్యాపేట రూరల్ పోలీస్ స్టేషన్ సిబ్బంది ఆధ్వర్యంలో ప్రయాణికులకు రోడ్డు భద్రతపై అవగాహన సదస్సు. నిర్మల్ కలెక్టర్ స్పందించిన కనికరించని ఖానాపూర్ తహసీల్దార్. విచారణ చేపట్టకపోవడంపై బాధితుని ఆవేదన. ఆదుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి. మంగపేట జనవరి 21న అఖిలపక్ష సమావేశాన్ని విజయవంతం చేయాలి. మడిపెల్లి శ్యాంబాబు, ఎంఎస్పీ జిల్లా అధ్యక్షులు. రాజన్న సిరిసిల్ల రంజాన్కు అన్ని వసతులు కల్పించాలి. నీరు, విద్యుత్ సరఫరాతో ఇబ్బందులు ఉండవద్దు. వివిధ శాఖల అధికారులతో సమీక్ష. అదనపు కలెక్టర్ గడ్డం నగేష్. భద్రాద్రి కొత్తగూడెం మనుగురు మండలం గ్రామ పంచాయతీ సర్పంచులకు శిక్షణ తరగతులు. వేములవాడ అనారోగ్యంతో ఆలయ ఉద్యోగి పీచర రంగారావు మృతి. సంతాపం వ్యక్తం చేసిన ఉద్యోగులు. మంగపేట ప్రశ్నిస్తే అణచివేత, కక్ష సాధింపు చర్యలు. బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కాకులమర్రి లక్ష్మణ్ బాబు. గోశాలల నిర్మాణానికి ప్రభుత్వ చర్యలు. రాష్ట్ర పశు సంవర్ధక శాఖ సెక్రటరీ ఇల్లంబర్తి. రాజన్న సిరిసిల్ల, యాదాద్రి భువనగిరి జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్. గద్వాల గ్రామ అభివృద్ధికి శ్రీకారం చుట్టిన నూతన సర్పంచ్ నిత్య. పోలీస్ అధికారుల నెలవారీ సమీక్షా సమావేశం. సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ ఐపీఎస్. మొగుళ్లపల్లి విద్యుత్ సమస్యల పరిష్కారం కొరకు అంకుశాపురం గ్రామంలో ప్రజాబాట. విద్యుత్ శాఖ డివిజనల్ అధికారి సుందర్ కుమార్ అంకుశాపురం గ్రామంలో విద్యుత్ సమస్యలపై వినతి పత్రాన్ని అందజేస్తున్న సర్పంచ్, ఉప సర్పంచులు. జగిత్యాల జిల్లాలో రోడ్డు ప్రమాదం. మొగుళ్లపల్లి బాధితుని కుటుంబాన్ని పరామర్శించిన నాగుర్ల వెంకన్న. ఆర్థిక సహాయం అందించి అండగా ఉంటామని హామీ. సిరిసిల్ల పవర్లూమ్ వస్త్ర పరిశ్రమలో నెలకొన్న సమస్యలను మంత్రి పరిష్కరించాలి. మంగపేట తెలంగాణ ప్రభుత్వానికి మంత్రి సీతక్కకు ధన్యవాదాలు తెలిపిన నేతకాని సంఘం మంగపేట మండల అధ్యక్షులు జాడి సాంబశివరావు. ములుగు గూడెల్లి కావ్య ఫౌండేషన్ ఆధ్వర్యంలో వికలాంగులకు మరియు వృద్ధులకు అన్నదానం. అమరావతి భుజాన బిడ్డతో ట్రాఫిక్ను క్రమబద్ధీకరించిన మహిళా కానిస్టేబుల్ జయ. సంగారెడ్డి ఆలయాల నిర్మాణానికి సంపూర్ణ సహకారం. నీలం మధు ముదిరాజ్. లగ్దారం అయ్యప్ప స్వామి స్లాబ్ నిర్మాణ పనులు పరిశీలన. నల్గొండ కారు బోల్తా 2 ఉపాధ్యాయురాళ్లు మృతి. పెద్దపల్లి జనవరి 27 లోపు ఆలస్య రుసుముతో 10వ తరగతి పరీక్షా ఫీజులు చెల్లించాలి. జిల్లా విద్యాశాఖ అధికారి జి శారద. రాజన్న సిరిసిల్ల ఆయిల్ ఫామ్ సాగుపై రైతులకు అవగాహన. అప్పారావుపేట ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ తోటల సందర్శన. నర్సంపేట ఎదగాలంటే చదువు ఒక్కటే మార్గం. డాక్టర్ కావటి విజయ్. ఆర్మూరు జాతీయ మానవ హక్కుల కమిటీ నిజామాబాద్ జిల్లా ఉపాధ్యక్షురాలిగా గుండు భారత నియమించిన రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ మొగుళ్ల భద్రయ్య గారు. రాజన్న సిరిసిల్ల టీబీ నివారణకు విస్తృత పరీక్షలు. చెందుర్తిలో మొబైల్ ఎక్స్రే యంత్రం ప్రారంభం. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. భూపాలపల్లిలో సీఎం కప్ టార్చ్ ర్యాలీ. హాజరైన జిల్లా కలెక్టర్, ఎస్పీ, ఎమ్మెల్యే గంధ సత్యనారాయణరావు. సుల్తానాబాద్ మహిళలకు 58 లక్షల రూపాయల చెక్కుల పంపిణీ. 20 కోట్ల రూపాయలతో సుల్తానాబాద్ అభివృద్ధి. పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు. ములుగు సమగ్ర శిక్ష ఉద్యోగులకు వెంటనే రెగ్యులరైజ్ చేయాలి. స్టేట్ టీచర్స్ యూనియన్ రాష్ట్ర అదనపు ప్రధాన కార్యదర్శి ఏళ్ల మధుసూదన్. మొగుళ్లపల్లి భూ రిసర్వే చేయడం వల్ల కలిగే ఉపయోగాలపై అవగాహన సదస్సు. మొగుళ్లపల్లి తహసీల్దార్ జాలి సునీతారెడ్డి. ములుగు రాజకీయ కక్షతోనే మాజీ మంత్రి హరీష్ రావుపై ఫోన్ ట్యాపింగ్ కేసు. సానికొమ్ము రమేష్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ ములుగు మండల అధ్యక్షులు. జూబ్లీ హిల్స్
ఘనంగా జాతీయ మానవ హక్కుల కమిటీ ఖైరతాబాద్ డివిజన్ అధ్యక్షుడి పుట్టినరోజు వేడుకలు. అభినందించిన రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ మొగుళ్ల భద్రయ్య గారు, రాష్ట్ర కమిటీ సభ్యురాలు అస్మత్ ఉన్నీసా. మల్యాల కొండగట్టులో పండగ వాతావరణం. వనదేవతల జాతరలో కిక్కిరిసిన భక్తుల క్యూ లైన్లు.